హలో ఎవ్రీవన్, టుడే మన రెసిపీ వచ్చి సీ ఫిష్ కర్రీ. ఈ ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఫిష్ తీసుకుందాం. ఈ చేప ముక్కల్ని నీట్గా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక 1 స్పూన్ కల్లు ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ మనం చేప ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చేస్తే మనకి కర్రీ అనేది చప్పగా ఉండకుండా ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని చింతపండు తీసుకొని వాటర్ వేసి చింతపండుని నానబెట్టుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. టమాటో కూడా తీసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక 1 టమాటో తీసుకున్నాను. ఈ టమాటో కూడా మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చేపల పులుసు పుల్లగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక మ్యాంగో తీసుకుందాం. ఈ మామిడికాయ అంతా పైన చెక్కుకొని మనం ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకుందాం. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, మసాలా పేస్ట్, టమాటో ప్యూరీ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాం. మా హస్బెండ్కి సీ ఫిష్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి న్యాచురల్గా పెరుగుతాయి కదా, అందుకని ఇప్పుడు కూడా సీ ఫిష్ ఇష్టంగా తింటారు. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం. మనకి ఫిష్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్ సి, B12 అండ్ డి విటమిన్, అంతేకాకుండా దీంట్లో కాల్షియం, ఐరన్, జింక్ ఇలాంటివి ఎన్నో మినరల్స్ ఉంటాయి. అందుకే మనకి ఫిష్ వల్ల చాలా బెనిఫిట్స్. చిన్నపిల్లలకు కూడా ఫిష్ పెడితే చాలా మంచిది. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం అంతా కూడా ఈ మసాలా పేస్ట్ అనేది మగ్గుతూ ఉంటే కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇందులో మ్యాంగో, అలానే టమాటో ప్యూరీ, చింతపండు గుజ్జు కూడా వేస్తాం కనుక మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ కూడా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ ఫిష్లో ముళ్ళులు అనేవి ఉండవు. మిడిల్ ముళ్ళు ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది. మనకి తీసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మగ్గాయి కదా, ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని తీసుకొని ఈ మసాలా పేస్ట్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా చేప ముక్కలన్నీ కూడా మనం వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మగ్గనిస్తే ఆ పేస్ట్ అనేది ఈ ముక్కలకి పట్టి చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ కూడా ఇలా మగ్గిన తర్వాత మనం చింతపండు గుజ్జు అనేది వేసుకుందాం.
ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మామిడికాయ మంచి టేస్ట్ని ఇస్తుంది ఫిష్ కర్రీలో. ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతే మనకి కర్రీ కుక్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం బౌల్లోకి కర్రీని తీసుకుందాం. అంతే, సీ ఫిష్ కర్రీ రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.